అశాశ్వతమైన వాటికి టైం వెచ్చించి జ్ఞానం ఆలోచన అంతా పాడు చేసుకున్నా. అయిపోయి చివరికి వచ్చాను. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆ పిలుపు అందుకోక మునిపే కొంతైనా ఆయన కోసం తృప్తిగా చేసి పిలుపు అందుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచనలోకి వచ్చారు తల్లులు. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ఆయన ఎప్పుడు 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 వెతకాలట. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆయన్ని బాగా తెలుసుకోగలుగుతాం. జీవిత ఆరంభంలోనే దేవుడిని కానీ కలుసుకోగలిగితే బాగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను 20 ఏళ్ల ప్రాయంలో పట్టుబడ్డాను అనుకుందాం. మరో 20 దాటేసరికి మీకు చెప్పగలుగుతున్నాగా కొంత అనుభవం. ఏమండి, అవునా? ఏం అనుభవం నీ బంద అంటారా? లేదురయ్యా కొన్ని నేర్చుకున్నావు అంటారా? నేర్చుకున్నావు అంటే చేయొత్తండి, కొంచెం దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా. థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడు పట్టబడితే మీకేం నేర్పుతా? నేను 20లో పట్టబడ్డాను కనుక మరో 20 దాటేసరికి మీకు నేర్పగలిగా. ఎందుకు? 20 ఏళ్ళు ఆయనతో నడిచాను కాబట్టి. తమ్ముడు, ఎవనుడా చిన్నోడా, ఇన్నానా? 20లో పట్టబడ్డా, 20లో దేవుని కనెక్ట్ అయ్యా. మరో 20 దాటేసరికి 20 ఏళ్ల నడక అనుభవాలు ఈరోజు నీకు చెప్పగలుగుతున్నా. అదే నేను 40 పోగొట్టి 40లో పట్టబడితే నేను వచ్చి అడుగు కూర్చునేవాడిని. ఏడుందా ఆయన హల్లెలూయా అనగానే హల్లెలూయా అనుకుంటూ కూర్చునేవాడిని. ఏం చేసేవాడిని తెలియదుగా. ఇదండి ప్రాబ్లం. మనము ఆయనను పెందలకడనే తెలుసుకున్నందువల్ల, పెందలకడనే కలుసుకున్నందువల్ల, పెందలకడనే ఆయనను ఎరుగుట అనేది మొదలు పెట్టడం వల్ల మన టైం సఫలత, అంతేకాదు మనం ఆయనను గురించి బాగా తెలుసుకోగలం, సమీపంగా వెళ్ళగలం. అంతేకాదు ఆ దశలో మనం దేవుని కనెక్ట్ అయినప్పుడు భూమి మీద మనం తలపెట్టిన కార్యాలకు కూడా మంచి జ్ఞానం, బుద్ధి